అనేక మంది భక్తులు ఆదికాలం నుండి మరి నేటి వరకు, లేదంటే ఆదికాలం నుండి అపోస్తలుడైన పౌలు గారి వరకు, లేదా తన కుమారులైన తిమోతి వరకు ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక మరి కోరిక వారికి వారి హృదయాలలో చోటు చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాస వీరుల జాబితా అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ విశ్వాస వీరులలో వారు ఎంత ప్రయాసపడ్డారో దేవుని కొరకు నిలబడేటువంటి సమయంలో అనేకమైన బాధలు పడుతూ, హింసలు పడుతూ, శ్రమలు పడుతూ, సమాజానికి, భవిష్యత్ తరాలకు మా ద్వారా ఒక అంశంగా మారాలి అని, మేమే ఒక పాఠంగా మారిపోవాలి అని వారి యొక్క జీవితాలను దేవుని కోసం ఎంతగా అర్పించుకున్నారో, ఎంతగా ప్రాణాలను ఇచ్చారో, ఎంతగా శ్రమించారో బైబిల్లో ఉన్నటువంటి భక్తుల గురించి మనం చదువుతుంటేనండి, అసలు భూమి మీదకు పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి యొక్క జీవితం దేనితో పోల్చాడు, ఈ జీవితం అనేది ఏంటి అని యోబు గ్రంథంలో మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమల లేనిది ఈ జీవితంలో ఏది కూడా ముందుకు సాగదు. శ్రమలు లేనిది అది క్రైస్తవ్యంలో ఉన్నా, అది కుటుంబ పరంగా కానివ్వండి, ఉద్యోగంగా కానివ్వండి, శ్రమలు అనేటివి సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక భయంకరమైనది. కనుక నిప్పురవ్వలు ఎగురునట్లు, ప్రేమన దేవుని పిల్లలారా, శ్రమలను ఎలాగా మరి పోలుస్తున్నాడు అని అంటే, నిప్పురవ్వలు ఎగురుతుంటాయి అప్పుడప్పుడు. ఒక పెద్ద మంటగా మరి అంటించినప్పుడో, లేదా ఒక పొద అంటుకున్నప్పుడో, ఏమండి, లేదంటే ఒక ఇల్లు అంటుకున్నప్పుడో అక్కడక్కడ మరి అగ్ని ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. ఆ అగ్ని ప్రమాదాలు ఏర్పడినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అంటుకుంటూ ప్రతిది కూడా లాగా లేస్తుంటాయి, ఆకాశానికి లేస్తుంటాయి, నిప్పురవ్వలు ఎగురుతుంటాయి. ఈ నిప్పురవ్వలు ఎగిరేటువంటి సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూస్తుంటే నిప్పురవ్వలు పైకి ఎగిరినప్పుడు అవి ఎంతసేపు అగ్నిగా ఉంటాయి, నిప్పుగా ఉంటాయి అని ఆలోచిస్తే, పైకి ఎగిరి కింద పడే సమయానికి ఆ నిప్పురవ్వలు కాస్త మరి బూడిదవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. అంటే మనిషి యొక్క శ్రమలు అనుభవించడానికే పుట్టుకొస్తున్నారు అన్నప్పుడు, ప్రతి మనిషి జీవితంలో కూడా శ్రమలు అనేటువంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. ఇదిగో పలానా వ్యక్తికి మరి శ్రమలు లేవని చెప్పడానికి లేదు, పలానా కుటుంబానికి శ్రమలు లేవని చెప్పడానికి లేదు, పలానా స్త్రీకి మరి శ్రమలు లేవని చెప్పడానికి లేదు ప్రేమన దేవుని పిల్లలారా. కనుక లోకంలోకి పుట్టుకొచ్చిన ప్రతి మనిషికి కూడా ఇదిగో మరి శ్రమలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. వారు ఖచ్చితంగా శ్రమలను అనుభవించాల్సిందే. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, శాస్త్రవేత్తలను గురించి మనం ఆలోచిస్తే, శాస్త్రవేత్తలు చాలా వరకు అనేక సార్లు ఫెయిల్ అయిపోతున్నారు. ఉదాహరణకి థామస్ అల్వా ఎడిషన్ అనేటువంటి ఆ వ్యక్తి అండి,
కొన్ని వందల సార్లు బల్బును కనుక్కునేటువంటి ప్రయత్నాన్ని చేశాడు. ఈరోజు రాత్రిపూట వెలుగు, రాత్రిపూట మరి చీకటిగా ఉన్న చోటల్లా వెలుగు ఉంది అని అంటే, ఇదిగో దేవుడు థామస్ ఎల్వా ఎడిసన్ అన్నటువంటి ఆ వ్యక్తిని వెలిగించాడు ముందు. ఆ జ్ఞానం దేవుడివ్వాలి. అతడైనా ఇంకో వ్యక్తి ఏదైనా కనుగొన్నాడు అని అంటే దేవుడే ఆ జ్ఞానం ఇవ్వాలి ప్రియమైన దేవుని వర్లారా. కనుక దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానము చేతనే ఏదైనా కనుక్కోవాలి. ఇప్పుడు మరి థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బల్బును కనుగొన్నాడు. ఈరోజు మనము ఇంట్లో బల్బును వెలుగుగా వేసుకుంటూ ఉంటాం. ఈ బల్బును కనుగొన్నదే థామస్ అల్వా ఎడిసన్. అనేక జీవితాలను వెలిగించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ముందు తను వెలిగాడు, తను వెలిగి అనేక మందిని వెలిగించాడు అంటున్నాడు. అలాగే మరి రైట్ సోదరులు, ఈ రైట్ సోదరులు అనేటువంటివి ఈ వ్యక్తులండి, ఇద్దరు కూడా చాలా శ్రమ పడ్డారు. ఆకాశంలో పక్షి అలాగే ఎగురుతుంది, మంచి సెర్చ్ చేశారండి వాళ్ళు, పరిశోధనలు చేశారు. అలా పరిశోధనలు చేసి చేసి చివరికి ఏం చేశారు అని అంటే ఒక విమానాన్ని కనుక్కోవటం ప్రారంభించారు. అంటే విమానాన్ని కనుక్కోవటంలో వారికి ఎదురయ్యేటువంటి అవమానాలు కానివ్వండి, ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, చాలా వాళ్ళు ఎదుర్కొన్నారు. కనుకనే ఈరోజు ఆకాశంలో విమానం ఎగరగలుగుతుంది రైట్ సోదరుల వలన. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారండి, ఈ సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు కదా. సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఈయన ఒక సూత్రాన్ని కనుక్కున్నాడు. అంతటితో పాటు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని అనేక మార్లు ప్రయత్నం చేశాడు. దాన్ని నిరూపించడానికి, నిజ నిర్ధారణ చేయడానికి, సమాజంలోకి ఈ సిద్ధాంతం వెళ్ళాలి అంటే ముందు నాకు తెలియాలి కదా, సవివరంగా. ఒకవేళ అతనికి తెలియకపోతేనండి మరి సమాజానికి ఏం చెప్పగలడు అని అనేకసార్లు ప్రయత్నం చేశాడు. లేదు, దేవుడు భూమి ఆకర్షణ శక్తి ఏర్పాటు చేశాడు అనుకున్నాడు. అంటే అలా ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పడానికి అతడు పడినటువంటి పాటలు అంత ఇంత కాదు ప్రియమైన దేవుని వర్లారా. చాలా ప్రయాసపడ్డాడు, చాలా శ్రమ పడితేనే కానీ ఒక సిద్ధాంతాన్ని ప్రపంచంలోకి రానివ్వలేదు. ఎవరు కూడా రావటానికి అవకాశం ఉండదు. అలాగే చూస్తుంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎవరినైనా మీరు కదిలించారంటే ఇదిగో ఆ కదిలింపబడిన వ్యక్తి తన శ్రమను గురించి, తన బాధను గురించి, తన కుటుంబ భారమును గురించి, ఖచ్చితంగా తన హృదయాలలో ఉండేటువంటి వేదనలను గురించి సమాజానికి చెప్పుకుంటూనే వస్తారు ప్రియమైన దేవుని వర్లారా. అందుకే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచిస్తుంటేనండి, మనం కూడా ఇదిగో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని క్రైస్తవుని గురించి పరలోకంలో ఉండేటువంటి దేవుడు రాయించటం మనం చూస్తుంటాం. అందుకే శ్రమలన్నవి సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వస్తాయి కనుక ప్రతి మనిషి కూడా ఏం ఆలోచించాలి అని అంటే ఒక యాంబిషన్ పెట్టుకోవాలి హృదయంలో. దేవుని కొరకు నేను ఎలా నిలబడాలి, దేవుని కొరకు నేను ఏది చెయ్యాలి, దేవుని కొరకు ఏది చేస్తే నేను ముందుకు పోగలను, దేవుని కొరకు ఎన్ని ఆత్మలను నేను రక్షించగలను, దేవుని కొరకు ఎంతమందిని నేను నిలవబెట్టగలను, నా శక్తిని, నా బలాన్ని, నా ఆలోచనను ఖర్చు పెట్టి ఎంతమందిని నేను ప్రభువులోకి రప్పించగలను అనేటువంటి భావనలు మనందరికీ కూడా రావాలి ప్రియమైన దేవుని వర్లారా. ఆలోచించండి. కనుక చెప్పబడుతున్నటువంటి మాటల చేత మనలో కూడా పరిపూర్ణత సాధించటానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన వర్లారా, ప్రయత్నం చేయాలి. అందుకే వ్రాయబడిన ప్రతి సంగతిని కూడా క్షుణ్ణంగా మనం ఆలోచించగలిగితే ఇదిగో నిప్పు రవ్వలు ఎలాగైతే ఎగురుచున్నవో ఇదిగో మనుషులు పుట్టుకొచ్చిన ప్రతి మనిషి కూడా శ్రమానుభవమునకే పుట్టుకొస్తున్నారు అని రాయబడిందండి బైబిల్లో. ఆలోచించండి. కనుక ఇప్పుడు ఏలియా అండి బైబిల్లో చాలా యథార్థవంతుడు.
ఆహాబు రాజును సైతం ఎదిరించి మాటలాడిన పరాక్రమశాలి ఏలియా. అలాంటి గొప్పవాడైనటువంటి భక్తుడైన ఏలియా గారండి, ఇదిగో ఎలాగా నడుచుకుంటే నేను దేవునికి ఇష్టడుగా మారిపోతాను, దేవుని దృష్టికి నేను ఏం చేయగలను అని ఆలోచించుకుంటూ ప్రియమైన దేవుని పిల్లలారా తన మధ్యలో ఒకే ఒకటి నిర్ణయించుకున్నాడండి. ఏంటో తెలుసా? ఆహాబుకు సమాధానం చెప్పినందుకు తనకు వచ్చినటువంటి బాధలలో ప్రియమైన వారలారా, ఇదిగో ఆ బాధలను బట్టి ఎక్కడో అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడండి. అలా అరణ్యంలోకి వెళ్ళిపోయినటువంటి ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడట. ఏలియా గారు చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? ఏలియా గారిని ఆహాబు, అదేవిధంగా యెజబెలు ఆయనను చంపాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ప్రయత్నాలు చేసేటువంటి సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఇంతవరకు నేను దేవుని కొరకు బ్రతికాను, ఇంతవరకు దేవుని కోసం చేశాను. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చొని ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వారలారా, తన జీవితం ఏంటి ఇలా మారిపోయింది? ఎందుకు చెట్టు కింద కూర్చున్నాడో, ఎందుకు తన హృదయంలో తన ఏమి ఆలోచిస్తున్నాడు అని ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, ఒకసారి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన వారలారా, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనిమి అని ప్రార్థన చేస్తున్నాడట. ప్రేమన దేవుని వారలారా, ఏమండి ఏం ఆలోచిస్తున్నాడండి ఏలియా గారు? ఒక బదరీ వృక్షము క్రింద కూర్చున్నాడట. మరణాపేక్ష గలవాడై అంటున్నాడు. అంటే మరణం అంటే అంత ఆతృత ఈయనకి ఎందుకు వచ్చింది? మరణాపేక్ష, మరణం మీద ప్రేమ పెరిగింది. మరణం అంటే కోరుకుంటున్నాడు. నాకంటే ముందుండేటువంటి భక్తుల కంటే నేను ఎక్కువ వాడనా ప్రభువా? నా ముందర ఉండేటువంటి భక్తుల కంటే నేను ఎక్కువ వాడనా? నా ప్రాణాన్ని తీసుకో అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, అంటే ఏలియా గారికి వచ్చినటువంటి కష్టం ఏంటి ఆలోచించండి. ప్రియమైన వారలారా, అసలు ఏలియా గారికి వచ్చినటువంటి కష్టం ఏంటి? ఆయన పడుతున్నటువంటి బాధ ఏంటి? దేవుని కోసం నిలబడ్డాడు, యథార్థవంతుడుగా నిలబడ్డాడు. దేవుడు ఏదైతే చెప్పాడో సమాజానికి చెప్పాలనుకున్నాడు. ఒక ప్రవక్తగా, ఒక వెలుగు వెలగాలనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనండి తనంతట తానే మరణాన్ని కోరుకుంటున్నాడట. మరణాపేక్ష గలవాడై అంటున్నాడు. అంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. ఇదిగో అంతకంటే ముందు ఏం చేస్తున్నాడో తెలుసా? తనకంటే ముందు ఉండేటువంటి భక్తుల యొక్క జీవితాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన. తనకంటే గొప్పవాడని కాను నేను ప్రభువా, నా జీవితానికి ఇది చాలు, ఇంకా నన్ను చంపేసే, నాకు మరణాన్ని ప్రసాదించు అని దేవునికి మరణాన్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బలమైన కోరిక అతనికి అదే బలమైన కోరిక. ఏది ఏమైనప్పటికీ దేవుని కోసం నిలబడే విధానంలోనండి ఏలియా గారు చాలా దేవుణ్ణి ఆనంద పెట్టేటువంటి వారిగా మిగిలిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే భక్తుల జీవితాలలో బలమైన కోరికలు హృదయాలలో ఉన్నాయి. మనకు కూడా కోరిక ఉంది కదా, భక్తిని సాధించే సమయంలోనండి అలాగో మరి పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు భూమి మీద చేయగలిగితే పరలోకానికి అర్హత సాధించగలం. ప్రియమైన వారలారా, అర్హత సాధించగలం. ఎందుకంటే మనమైనా భక్తులుగా బ్రతకాలి అనుకుంటే గతంలో ఉండేటువంటి చరిత్రలో ఉండేటువంటి ఈ భక్తుల జీవితాలను మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, వాళ్ళు ఎలాంటి కోరిక కలిగి ఉన్నారు? మనలో ఏ కోరిక ఉంది?
ఈరోజు మరణిస్తే నాకు జీవకిరీటం దేవుడు ఇస్తాడు అన్న నమ్మకము కానీ, ఆ ధైర్యము కానీ, ఆ తెంపు కానీ మనకుందంటారా చెప్పండి? కానీ మనం చావాలని కోరుకోకూడదు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఏలియా గారు చావును అపేక్షిస్తున్నాడు, చావుని ప్రేమిస్తున్నాడు, చావుని రమ్మంటున్నాడు. తన పితరులైన భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత వారికంటే గొప్పవాడినేమి కాదు కదా ప్రభువా, ఇదిగో ఇంక ఈ నా జీవితానికి ఇది చాలు, నన్ను చంపేసేయి అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఏలియా గారు దేవుణ్ణి కోరుకుంటున్నటువంటి విధానాన్ని ఆలోచిస్తుంటే, మనం బాగా భక్తిలో ఉన్నప్పుడు చావును కోరుకోవాలండి. భక్తిలో ఉన్నప్పుడు చావును కోరుకోవాలి. ఎప్పుడంటే ఎప్పుడు కాదు. రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని ఎదుర్కోలేక, ఆ రోగానికి మందులు వాడలేక, తినటానికి అవకాశము లేక, త్రాగటానికి అవకాశం లేక, మంచంలో పడిపోయి బాధ అనుభవించలేక నాకు చావొస్తే బాగు అని చాలా వరకు అంటుంటారు ప్రేమన వాళ్ళారా. ఇది కరెక్ట్ అంటారా? ఏం చేశావు దేవుని కోసం? అంత భక్తుడైన ఏలియా గారు దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి, దేవా నాకు మరణాన్ని ప్రసాదించు అని దేవుణ్ణి మరణాన్ని కోరుకుంటున్నాడండి. ఏలియా గారు మరణాన్ని కోరుకుంటున్నాడు. అలాగే మరొక భక్తుని గురించి మనం ఆలోచించగలిగితే ప్రేమైన వాళ్ళారా, కీర్తనల గ్రంథము 149వ అధ్యాయం 1వ వచనమా, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దావీదు గారండి ఎంత విలువైన సంగతిని ప్రపంచానికి చెబుతున్నాడో, క్రైస్తవ సమాజానికి. క్రీస్తుకు పూర్వమే భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఆయన రాజే కాదండి, రాజు కంటే భక్తుడుగానే ఎక్కువ బ్రతికాడు ప్రియమైన వాళ్ళారా. ఒక రాజు స్థానానికి వచ్చాడు అని అహంకారం పెరగలేదు, రాజు స్థానానికి వచ్చాడని గర్వము పెరగలేదు, రాజు స్థానానికి వచ్చాడని పాపము చెయ్యడానికి ఆయన పూనుకోలేదు ప్రియమైన వాళ్ళారా. చేశాడు కానీ మరలా దాని నుంచి మరలి దేవుని కొరకు ఎలా బ్రతకాలో భక్తిని సాధించాడు ప్రియమైన వాళ్ళారా. అలా భక్తిని సాధించిన తర్వాత మాట్లాడుతున్నటువంటి గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? భక్తులు కూడుకొను సమాజం. ఎక్కడుంది కూడుకునే సమాజం? సంఘం. భక్తులు కూడుకొను సమాజంలో మీరు పాట పాడాలట, దేవుణ్ణి మహిమపరిచేటువంటి పాట. అంటే పాట అనేది దేవుని చిత్తమా? అవును కదా. పాట అనేది దేవుని యొక్క వాక్యమే పాట రూపంలో మనం పాడుకుంటున్నాం. పాటలో బోధ ఉంది, వాక్యములో బోధ ఉంది, పాటలో బోధ ఉంది, ప్రార్థనలో యాచన ఉంది. ఆలోచించని ప్రియమైన వాళ్ళారా. కనుక వ్రాయబడిన ప్రతి సంగతి వారి యొక్క భక్తుల జీవితాలను మనం ఆలోచించగలిగితే, కదిపితే, దావీదు గారు అంటున్నాడు, భక్తులు కూడుకొను చోటు. భక్తులు కూడుకొన్న చోట, మళ్ళీ చదవండి అన్నమాట, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అంటున్నాడు. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు నిలబడినటువంటి మనం పాడటానికి సిగ్గెందుకండి? వాక్యం చెప్పడానికి సిగ్గెందుకు? ప్రార్థన చేయటానికి సిగ్గెందుకు? వాక్యం చదవటానికి సిగ్గెందుకు? దేవుని కోసం ఖర్చు పెట్టడానికి సిగ్గెందుకు? ప్రేమన దేవుని పిల్లలారా, భక్తులు కూడుకొను సమాజంలో ఒక క్రొత్త కీర్తన అంటే కానుక ఇవ్వడానికి సిగ్గే, పాట పాడడానికి సిగ్గే, వాక్యం చదవడానికి సిగ్గే. చాలామంది సిగ్గుపడుతుంటారండి. సిగ్గుపడనక్కరలేని పనివారు క్రైస్తవుడంటే సిగ్గుపడనక్కరలేని పనివారు. మరి దేవుని కోసం మనం కానుకేస్తున్నాం కదండి. దేవుని కోసం వారం చిన్న మందగా కూడుకున్నా దేవుని కోసం మనం కానుకేస్తున్నాం. ఎంత వేస్తున్నాం? మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటేనండి సిగ్గవుతుంది మనమే. అసలు దేవుని పని జరగాలి అని అంటే కాస్త కానుక అనేది ధారాళంగా కదా ఇవ్వవలసింది దేవునికి.
చాలామంది దేవుడు ఇస్తే నేను ఇస్తాను అంటుంటారు చాలామంది. దేవుడు ఇస్తే ఇస్తావా అంటే ఇంతవరకు ఇచ్చింది చాలదా? ఏమంటే మన జీవితాలండి, మనకి ఎంత ఇచ్చినా మన పరిస్థితులు మారవండి. మనకి ఎంత ఇచ్చినా మన పరిస్థితులు మారవు. కానీ దేవుడు ఇస్తే ఇస్తా అన్నావు, ఆల్రెడీ ఇచ్చాడు కదా. మరి గాలిని ఇచ్చాడు, గాలిని ఇవ్వగలమా? చేయగలమా? నీళ్ళనిచ్చాడు, నీళ్ళని చేయగలమా? ఇవ్వగలమా? ఆహారాన్ని తయారు చేశాడు, ఆహారాన్ని మనం తయారు చేయగలమా? అసలు ఇసుక రేణువులు తయారు చేయగలమా? ఇన్ని దేవుడు ఇస్తే దేవునికి మనం ఇచ్చేదెంత? లొక్కుబడిన 2 రూపాయల బిల్ల, లేదంటే 5 రూపాయల బిల్ల, లేదంటే మరి ఇంకా కొంచెం చినిగిపోయిన 10 రూపాయల నోటు మనం ఇచ్చేది. అదా ఇచ్చేది? జీవితాన్ని అర్పించాలని దేవుడు చెప్తుంటే, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించాలి అని అంటే, సజీవ యాగముగా శరీరములను సమర్పించు అనేది పక్కకు పెడితే, మన కష్టార్జితంలో నుంచి మనం ఎంత ఇస్తున్నాం చెప్పండి? రూపాయి, 2 రూపాయల? ఆలోచించని ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ధారాళమైన మనసుతో మనం ఇచ్చినప్పుడు ధారాళంగా నీకు 100 రెట్లు దేవుడు ఇస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ నమ్మకం, విశ్వాసం నీకుందా? దేవునికి ధారాళంగా ఇవ్వాలన్నటువంటి కోరిక కూడా మనలో ఉండాలట. దావీదు గారికి ఏ కోరిక ఉంది? ఏలియా గారికి ఏ కోరిక ఉంది? చావు. దేవా, నా కోరిక నిమిత్తం నేను మరణాన్ని అపేక్షించిన వాడనే నిలిచాను. బదరి వృక్షం కింద కూర్చొని దేవుని కోరుకుంటున్నాడటండి, ప్రార్థన చేస్తున్నాడట. దేవా, నా ప్రాణాలు తీసేసేయి, నా జీవితానికి ఇది చాలు, నా ముందున్నటువంటి భక్తుల కంటే గొప్పోనేమి కాదంటున్నాడండి ఆయన. కాదంటున్నాడు. ఏలియా గారు గొప్పవాడు కదా, చాలా గొప్పవాడు. భవిష్యత్తు తరాలకి ఏమి జరగబోతుందో చెప్పగలిగిన ఎబిలిటీ ఉన్నవాడు ఆయన. అంత గొప్పవాడు ఆయన. ప్రేమన దేవుని పిల్లలు, దావీదు గారు ఎంత భక్తిని ప్రదర్శించాడో తెలుసండి. దావీదు నా ఇష్టానుసారుడైనా ఎంత గొప్ప సాక్ష్యం అండి. దేవుడు, సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరి మనందరికీ కూడా ఒక కోరిక ఉండాలి. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖముగా మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఎంత దుఃఖపడుతున్నాడైనా మరణమగునంతగా దుఃఖపడుచున్నాడట. అప్పుడప్పుడండి మనకు విపరీతమైన బాధ వస్తుందండి. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఈ క్షణాన నేను చనిపోతానేమో అన్నంత బాధ వస్తుందండి. ఆ బాధ తట్టుకోలేము. ఆ బాధ ఎక్కువైపోయిందంటే మానసిక రోగం అనేది మన జీవితంలోకి, మన హృదయంలోకి ప్రవేశిస్తుంది ప్రియులారా. కానీ యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని కదండి. ఆయన వాక్యమై ఉన్నాడు గనక, సర్వలోకాన్ని వాక్యము లేకుండా కలగలేదు గనక, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు గనక మానసిక రోగిగా ఆయన మిగలలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మహాజ్ఞానవంతుడైన. అలాంటి మహాజ్ఞానవంతుడే బాధ పడుకుంటూ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో మీరు నాతో కూడా మెలకువగా ఉండుడి. అంటే మనకేం ఉండాలి మరి? మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. ఎలా మెలకువగా ఉండాలి? సంఘములో ఉండాలి. సంఘములో ఎలా ఉండాలి? సహవాసంతో ఉండాలి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? అంటే నీ కోరిక, నా కోరిక, భక్తుల బలమైన కోరికలు ఎలా ఉన్నాయి, మరి మన కోరికలు ఎలా ఉన్నాయి? మన కోరికలు ఎప్పుడు లోక సంబంధమైనవే, ఆత్మ సంబంధమైనవి. ఎప్పుడైనా ఆలోచిస్తామా ప్రియమైన వాళ్ళారా? కనుక సహవాసములో నేను ఉండాలి, సహవాసములో ఉండాలి, సహవాసములో ఉండాలి, మెలకువగా ఉండాలి.
నాశనకరమగు నాశన గుంటలో పడిపోకుండా ఏమండి జీవాన్ని కలగజేసేటువంటి దేవుని వైపు ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళరా మనం సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. సంఘం, ఈ సంఘంలో మనం ఎంత కాలం ఉంటే అంత పరలోకానికి చేరువవుతున్నాము అని లెక్కండి. బాగా అర్థం చేసుకోవాలి. సంఘము అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క భార్య అన్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అన్నాడు, జీవము గల దేవుని సంఘము అన్నాడు, పరలోక పట్టణము అన్నాడు, పరలోక రాజ్యము అన్నాడు. కనుక ఈ పరలోక రాజ్యంలో మనం ఎంత కాలము మన జీవితాన్ని కొనసాగిస్తే పరలోకానికి అంత చేరువగా మనం మారిపోతాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అంతే కదండి. చనిపోయేంత వరకు సంఘంలో నిలిచారు గనక భక్తులు అంగీకరించబడ్డారు. వారి యొక్క కోరికను చివరి వరకు కొనసాగించారు. అందుకే దావీదు పాడిన కీర్తన అని రాయబడి ఉంటుంది. మంచి ప్రధాన గాయకుడు అండి దావీదు గారంటే. చిన్నవాడు కాదు, మంచి సింగర్. ఏమండి, లోకంలో అన్ని పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతేనే చాలా వరకు ఏడుస్తారండి. ఇప్పటికి కూడా ఏడుస్తారు ఆయనను జ్ఞాపకం చేసుకొని. కొన్ని కార్యక్రమాలలో పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమము, ఏమండి స్వరాభిషేకం అనేటువంటి కార్యక్రమం పాడుకుంటూ ఆయన పాడిన పాటలు పాడుకుంటూ ఏడుస్తారు ప్రియమైన వాళ్ళారా, ఏడుస్తారు. మనం కూడానండి, జాన్సన్ అన్న గారు యూనివర్సిటీలో చాలా గొప్ప సింగర్. ఆయన పరలోకానికి చేర్చే పాటలను రాసి, పరలోకానికి చేర్చేటువంటి జ్ఞానయుక్తమైన పాటలను రాసి, సమాజానికి అర్థవంతమైన మనిషి యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేసే పాటలు రాసి, ప్రకృతి యొక్క విలువను తెలియజేసేటువంటి పాటలు రాసి, పరలోకంలో ఉండేటువంటి ఆత్మ సంబంధమైన ఆత్మలకు తండ్రి అయిన దేవుని గూర్చిన పాటలు రాసి, యేసుక్రీస్తు గురించి రాసి, వాక్యం గురించి రాసి, ఎన్నో పాటలను రాసి సమాజానికి వదిలిపెట్టాడు. ఆయన వెళ్ళిపోయాడు కదా. అప్పుడప్పుడు ఆయన పాటను పాడుకుంటుంటే బాధ అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా, బాధ అనిపిస్తుంది. అంటే కేవలం దేవుని యొక్క పాటలు పాడినటువంటి ఆ వ్యక్తి మన మధ్య లేకపోతే మనకు బాధ. పాడాడు కదా ఆయన. ఏమండి, దేవుని భక్తులు కూడుకునేటువంటి సమాజంలో క్రొత్త గీతము పాడుడి అని రాయబడిందండి. కొత్త గీతము పాడుడి అంటున్నాడు. క్రొత్త గీతం పాట వలన మారిన వాళ్ళు ఉన్నారు, చరణం వలన మారిన వాళ్ళు ఉన్నారు, పల్లవి వలన మారిన వాళ్ళు ఉన్నారు. చాలా వరకు భక్తులుగా మారిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు ఆలోచించండి. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? సహవాసంగా ఉండాలి. ఎడతెగక సహవాసంగా ఉండాలి. సహవాసాన్ని పోగొట్టుకోకూడదండి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నటువంటి మనమండి, ఒక వారం తీసుకోకపోతే మనసు చెలించిపోతుంది ప్రియమైన వాళ్ళరా. అందుకే ప్రతి వారం కూడా అపోస్తలుల బోధయందు వాక్యం వినాలి, వాక్యం చూడాలి, వాక్యం చదవాలి. ఇది అపోస్తలుల బోధ అంటారు దీన్ని. వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, వాక్యం రాసుకుంటూ, వాక్యాన్ని అర్థం చేసుకొని ఉంటే అపోస్తలుల బోధలో ఉన్నావు. తర్వాత సహవాసమందు యేసు ప్రభు వారు అదే అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా, మరణమగునంతగా బాధ కలిగినను ఇదిగో మీరు నాతో కూడా మెలకువగా ఉండుడి. నాతో కూడా అంటే అర్థం ఏంటి? సహవాసం కలిగి ఉండండి, అంతేనా? కనుక మనందరం కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. మనమంతా దేవుని కుటుంబం, దేవుని పిల్లలం, దేవుని భక్తులైన వారి మధ్య దేవునికి నూతన గీతాన్ని మీరు పాడండి అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దావీదు గారికి ఉన్నటువంటి ఎంత గొప్ప కోరికను చూశారా? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా గడిపినటువంటి ఆయనండి. కొడుకుల వలన బాధ, సహోదరుల వలన బాధ, శత్రువుల వలన ఆపదలు, ప్రమాదాలు ఎన్ని వచ్చినప్పటికీ మందిరంలోకి వెళ్ళి ఒక్క పాట పాడితే అన్నింటిని మర్చిపోయేవాడండి ఆయన. ప్రియమైన వాళ్ళరా,
అలాంటి స్థితిని మనం కూడా కలిగి ఉండాలి. పగలంతా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ 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 యూదయ సమరయ ప్రాంతాలలోకి వెళ్ళి, బెత్లెహేము ప్రాంతాలలోకి వెళ్ళి, యెరూషలేము చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ రాత్రి కాగానే గెత్సెమనే తోటలో కన్నా వెళ్ళేవాడు, కొండ మీద కన్నా వెళ్ళేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ప్రార్థన ఎడతెగక. రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి. సహవాసాన్ని వదిలిపెట్టకుండా సంఘ సహవాసంలో మనందరం కూడా ఉండగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా భక్తుల జాబితాలో బలమైన కోరికను కలిగిన వారై ఈ లోకంలో నివసించగలం. ఆ భక్తిని సాధించాలి. మనం కూడా కోరికను పెట్టుకోవాలి. ఏంటి ఆ కోరిక అంటే శరీర సంబంధమైన కోరిక కాదు ప్రియమైన వాళ్ళారా. ఆత్మ సంబంధమైన కోరిక అంటూ ఏదైనా ఉంది అని అంటే, ఇదిగో నేను సహవాసంలో ఉండాలి, భక్తులతో నడుచుకోవాలి, భక్తులతో తిరగాలి, భక్తుల మాటల్లో నేను ఉండాలి, భక్తుల ఆలోచనల్లో నేను ఉండాలి. ఇదిగో మనకంటే ముందు రాయబడినటువంటి భక్తుల జీవితాలను నేను చదువుకోవాలి. ఆ జీవితాన్ని చదువుకున్న తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని మనం కోరిక కలిగి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా జీవించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేనే హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను.